Hello students, welcome to day 11 of our marathon 1000 vocabulary series. మరి ఇవాల్టి వర్డ్స్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ వన్ వచ్చేసి అమాల్గమేట్. అమాల్గమేట్ అంటే అర్థం ఏంటంటే కంబైన్ చేయడం. అమాల్గమేట్ అంటే క్లబ్ చేయడం, కంబైన్ చేయడం అనే మీనింగ్ వస్తుంది మనకి. ద టూ కంపెనీస్ డిసైడెడ్ టు అమాల్గమేట్ దేర్ రిసోర్సెస్ ఫర్ మ్యూచువల్ బెనిఫిట్. సో రెండు కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ రిసోర్సెస్ అంటే ఎవరు, వాళ్ళ యొక్క ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళ యొక్క హ్యూమన్ రిసోర్సెస్ ఎంప్లాయీస్ కావచ్చు, అందరినీ కలిపి యూజ్ చేసుకుందాము, దానివల్ల ఇద్దరం బెనిఫిట్ అవుతామని చెప్పి రెండు కంపెనీస్ డిసైడ్ అయ్యాయి. సో అమాల్గమేట్ అర్థం ఏంటి, టు యునైట్, టు కంబైన్, కలపడం అని అర్థం. అంబ్రాయిజల్. అంబ్రాయిజల్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. దాని అర్థం ఏంటి, ఎక్సెప్షనల్లీ ప్లీజింగ్ టు టేస్ట్ ఆర్ స్మెల్. అంటే మంచి సువాసన కలిగిన, లేకపోతే మంచి టేస్ట్ కలిగిన. డెలీషియస్, ఇది పర్ఫెక్ట్ వర్డ్ అన్నమాట. డెలీషియస్ అని అర్థం అనమాట. ద చెఫ్ ప్రిపేర్డ్ అన్ అంబ్రాయిజల్ ఫీస్ట్ దట్ డిలైటెడ్ ది గెస్ట్. డిలైట్ అంటే అందరికీ ఆనందాన్ని కలిగించింది, ఆహ్లాదాన్ని కలిగించింది. సో చాలా టేస్టీ మీల్ చెఫ్ ప్రిపేర్ చేశారు. సో మొత్తం వచ్చిన గెస్ట్లందరికీ కూడా చాలా ఆహ్లాదం, ఆనందం దానివల్ల కలిగాయి. అలా మనం చెప్పొచ్చు. అంబ్రాయిజల్ అంటే ఏంటి అర్థం, ఒక ఎక్సెప్షనల్లీ టేస్టీ మీల్ అన్నట్టు, డెలీషియస్ అన్నట్టు. అది నౌన్ కాదు, ఎక్సెప్షనల్లీ టేస్టీ అనే మీనింగ్ అన్నమాట, యాడ్జెక్టివ్. సో మరి మీరు కూడా ఎప్పుడైనా లైఫ్లో ఒక అంబ్రాయిజల్ మీల్ కానీ అంబ్రాయిజల్ డిష్ కానీ తయారు చేశారా? తయారు చేస్తే మీరు తయారు చేసిన ఆ డిష్ పేరు ఏంటో చెప్పండి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కుకింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, వాట్ ఈస్ దట్ అంబ్రాయిజల్ మీల్ ఆర్ డిష్ దట్ యు హావ్ ప్రిపేర్డ్ ఇన్ యువర్ లైఫ్ చెప్పండి. ఎమీలియోరేట్. ఎమీలియోరేట్ అంటే అర్థం ఏంటమ్మా, మనం ఇంతకుముందు కొన్ని పదాలు చూసాం, అబేట్, మిటిగేట్, అట్లాంటి మీనింగ్ అనమాట. టు మేక్ సంథింగ్ బ్యాడ్ ఆర్ అన్సాటిస్ఫాక్టరీ బెటర్. అంటే అర్థం ఏంటంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ నీకు నొప్పి ఉంది, ఆ నొప్పి తగ్గింది అనుకోండి, ఎమిలియరేట్ అయ్యింది. ఒక బాధ ఉంది, ఆ బాధ తగ్గింది అనుకోండి, ఎమిలియరేట్ అయ్యింది. అంటే ఒక నెగిటివ్ ఈవెంట్, ఒక నెగిటివ్ ఫీలింగ్ కొంచెం తగ్గడం. ఇంతకుముందు మనం చదువుకున్న అబేట్, మిటిగేట్ కూడా సిమిలర్ వర్డ్సే. ద న్యూ లా ఎయిమ్ టు ఎమిలియరేట్ వర్కింగ్ కండిషన్స్ ఫర్ ఫ్యాక్టరీ వర్కర్స్. ఫ్యాక్టరీ వర్కర్స్కి వర్కింగ్ కండిషన్స్ ప్రజెంట్ బాగాలేవు. సో ఆ బాలేని వర్కింగ్ కండిషన్స్ని కొంచెం బెటర్ చేసేలాగా, మన ఫ్యాక్టరీ వర్కర్స్కి ఇంకొంచెం మంచి వర్కింగ్ కండిషన్స్ కలిగించేలాగా కొత్త చట్టం అనేది తీసుకొచ్చారు. సో ఇట్ ఎయిమ్ టు ఎమిలియరేట్ వర్కింగ్ కండిషన్స్, వాటిని ఇంకొంచెం బెటర్ చేసే ప్రయత్నం అది చేస్తోంది. యాంటిసిడెంట్. యాంటిసిడెంట్ అంటే అర్థం ఏంటి, ఎ థింగ్ ఆర్ ఈవెంట్ దట్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ ఆర్ లాజికల్లీ ప్రిసీడ్స్ అనదర్. యాంటిసిడెంట్ అంటే అర్థం ఏంటి, ముందు ఉన్నది, ముందు ఉండేది, లాజికల్గా దీనికంటే ముందు వచ్చేది. యాంటీ అంటే ముందు కదా, యాంటీ అంటే ముందు. ఎగ్జాంపుల్ చూడండి, ద యాంటిసిడెంట్ టు మోడర్న్ కంప్యూటర్స్ వాజ్ ది అబాకస్. మోడర్న్ కంప్యూటర్స్కి ముందున్నది ఏంటి, అబాకస్. అబాకస్ తర్వాత ఇప్పుడు మనకి మోడర్న్ కంప్యూటర్స్ అనేవి వచ్చాయి. అంటే కంప్యూటింగ్ కోసం మనం అప్పట్లో ఈ మాన్యువల్గా కంప్యూట్ చేయగలిగే అబాకస్ని యూజ్ చేసేవారు. తర్వాత డిజిటల్గా చేసే కంప్యూటర్ అనేది వచ్చింది. సో యాంటిసిడెంట్ ఈజ్ సంథింగ్ దట్ ఎగ్జిస్టెడ్ బిఫోర్, అంటే దీనికంటే ముందు ఉన్నది అని అర్థం అనమాట. అలా మనం యాంటిసిడెంట్ అనే పదాన్ని ఉపయోగించవచ్చు. అనాక్రోనిజం. క్రొనాలజీ అంటే మీరు చదువుంటారు కదా, క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ అంటే అర్థం ఏంటి, 1 by 1, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. అనాక్రోనిజం అంటే అర్థం ఏంటంటే, అది ఆ టైంలో ఉండాల్సింది కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోడర్న్ టైం, ఈ టైంలో ఏదో పాతకాలం నాటిది ఉందనుకోండి, అది అనాక్రోనిజం అవుతుంది. ఇది ఎప్పుడో పాతకాలపుది, ఓల్డ్ ఫ్యాషన్డ్, ఇప్పుడు ఉండాల్సింది కాదు అంటాం. అలాగే పాతకాలంలో బాగా మోడర్న్ థింకింగ్తో ఎవరైనా ఉన్నారనుకోండి, అతను కూడా అనాక్రోనిజమే. ఆ టైంకి అతను ఫిట్ అవ్వడు. యువర్ థింకింగ్ అహెడ్ ఆఫ్ యువర్ టైం, అర్థమవుతుంది. అలాంటిది కూడా అనాక్రోనిజం అవుతుంది. బాగా ఓల్డ్ ఫ్యాషన్ అయినా సరే అనాక్రోనిజం అవుతుంది. అంటే ఆ సమయానికి, ఆ కాలానికి, అప్పటి కాలమాన పరిస్థితుల్లో ఫిట్ కానివి అనాక్రోనిజం అవుతాయి. ఎగ్జాంపుల్ చూడండి, ద యూజ్ ఆఫ్ ఎ హార్స్ డ్రాన్ క్యారేజ్ ఇన్ ద మోడర్న్ సిటీ వాజ్ అన్ అనాక్రోనిజం. ఇప్పుడు మోడర్న్ సిటీలో ఆటోలు వచ్చేసాయి, కార్లు వచ్చేసాయి, బస్సులు వచ్చేసాయి, మోటార్తో నడిచే చాలా వచ్చాయి. ఈ రోజుల్లో గుర్రపు బగ్గీలు ఏవైతే వచ్చాయో అవైతే జట్కా బళ్ళు కానీ, గుర్రాలతో లాగించే క్యారేజీలు కానీ ఏమవుతాయి, అనాక్రోనిజం. పూర్వకాలంలో ఫిట్ అవుతాయి, కానీ ఈ రోజుల్లో ఫిట్ అవుతాయా, ఫిట్ కావు. దట్ విల్ బీ అన్ అనాక్రోనిజం. అర్థమైందా? ఆ సమయానికి, ఆ కాలానికి ఫిట్ కాని వాటిని మనం అనాక్రోనిజం అని అంటాం. దట్స్ ఇట్. టేక్ కేర్. బై.